హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చాలా రుచిగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మటన్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను. వంట రాని వాళ్ళైనా లేదంటే బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ అండ్ సింపుల్ మటన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ మటన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ శుభ్రంగా క్లీన్ చేసిన 1/2 kg బోన్లెస్ మటన్ పీసెస్ని తీసుకున్నాను. పీసెస్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. మీరు కావాలంటే బోన్తో ఉన్న మటన్ని కూడా తీసుకోవచ్చు. సో ఇలా శుభ్రంగా క్లీన్ చేసిన ఈ మటన్ని ఒక కుక్కర్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ఉప్పుని, 1/2 టీ స్పూన్ దాకా పసుపుని కూడా వేసుకొని ఒక గ్లాసు నీళ్ళని వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో 5 విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తాను. చూసారా, మటన్ ముక్క మనకి చక్కగా ఉడికిపోయింది కదా. మీరు ఒకవేళ బాగా ముదురు మటన్ తీసుకున్నట్లయితే ఇంకొక విజిల్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. అదే లేత మటన్ అయితే ఇంకొక విజిల్ తక్కువ పెట్టుకున్నా కానీ నో ప్రాబ్లం. మొత్తానికి ముక్క అయితే ఈ విధంగా ఉడికిపోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న మటన్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వేపుని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యి కొంచెం లైట్గా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. చూసారా, ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పులు వేసుకోండి. జీడిపప్పు వేసుకుంటే ఈ మటన్ ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఈ జీడిపప్పులను కూడా ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న ఈ మటన్ని ఉడికించుకున్న నీళ్ళతో సహా మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ నీళ్ళన్నీ కూడా చక్కగా ఎగిరిపోయేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారా, ఒక 4-5 నిమిషాలకే నీళ్ళన్నీ కూడా చక్కగా ఎగిరిపోయి మటన్ ఇలా వేగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కడాయికి అతుక్కున్నదంతా కూడా ఈ విధంగా గరిటతో గీకుతూ అప్పుడు ఫ్రై చేసుకోండి. ఇలా గీకుతూ ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కకు పట్టి ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. సో ఈ విధంగా చక్కగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 2 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడిని, 1 టీ స్పూన్ దాకా గరం మసాలాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇలా గీకుతూ ఫ్రై చేసుకోవాలి. సో ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నారంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా ముక్కకు పట్టిపోతాయి అనమాట. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని ఒకసారి కలిపేసి ఇంకొక నిమిషం పాటు వేయించుకోండి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మటన్ ఫ్రైని వేడిగా పప్పు చారుతో కానీ రసంతో కానీ సైడ్ డిష్గా పెట్టుకొని తినండి. అసలు ఏమీ అవసరం లేదు, స్టార్టర్గా కూడా మీరు ఈ మటన్ ఫ్రైని ఎంజాయ్ చేయొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా టైం పట్టదు అనమాట. మటన్ని ఉడికించుకొని పెట్టుకున్నారంటే జస్ట్ ఒక 10 నిమిషాల్లోనే మీకు మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో తప్పకుండా మీరు కూడా ఈ మటన్ ఫ్రై రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.